ప్రతి క్రికెటరు వరల్డ్ కప్ ఆడాలని కలలు కంటారు. మెగా ఈవెంట్లో సత్తా చాటి దేశం ఖ్యాతిని పెంచాలనుకుంటారు. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెటర్లు లేకుండానే వచ్చే టీ20 వరల్డ్ కప్ జరిగేలా ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇప్పటికే తన నిర్ణయాన్ని ప్రకటించేసింది. భారత్లో తాము మ్యాచ్లో ఆడబోమని చెప్పేసింది. ఐసీసీ అల్టిమేటంను కూడా పట్టించుకోలేదు. ఆడితే భారత్లోనే ఆడండి, లేదంటే మరో జట్టుకు అవకాశం ఇస్తామని ఐసీసీ తేల్చి చెప్పిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మాత్రం మొండి పట్టుదలకు పోయింది. షెడ్యూల్ మార్చేది లేదని ఐసీసీ క్లియర్గానే చెప్పింది. తన అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశం లేదు. టీ20 వరల్డ్ కప్కు సమయం దగ్గర పడిన తర్వాత శ్రీలంకలో బంగ్లాదేశ్ మ్యాచ్లను నిర్వహించే అవకాశమే ఉండదు. దీంతో టీ20 వరల్డ్ కప్కు బంగ్లాదేశ్ జట్టు దూరమైనట్టే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. బీసీబీ తీసుకున్న నిర్ణయం బంగ్లాదేశ్ క్రికెటర్లకు దెబ్బే అంటున్నారు. వరల్డ్ కప్ ఆడే అవకాశాన్ని మిస్ చేసుకున్నట్టే అని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వ్యవహారంలో బంగ్లాదేశ్ క్రికెటర్ల ప్రమేయం ఏమీ లేదని, అక్కడి ప్రభుత్వం నిర్ణయాల ప్రకారమే బీసీబీ సైతం నడుచుకుందని ఎక్స్పర్ట్స్ చెప్పుకొస్తున్నారు. అయినా భారత్లో వరల్డ్ కప్కు దూరంగా ఉంటే బంగ్లాదేశ్ క్రికెట్కో భారీగా నష్టం జరుగుతుందంటున్నారు. దాదాపు 240 కోట్లు నష్టపోయే అవకాశం ఉందని కథనాలొస్తున్నాయి. బంగ్లాదేశ్ తప్పుకుంటే ఐసీసీకి వచ్చే నష్టమేమీ ఉండదనే చర్చ కూడా ఉంది. ఎందుకంటే బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ను ఐసీసీ బరిలో దింపుతుంది. 20 జట్లతోనే టోర్నీని కొనసాగిస్తుంది. అయితే బ్రాడ్కాస్ట్, స్పాన్సర్షిప్ రూపంలో వచ్చే ఆదాయంలో దాదాపు 60% బంగ్లాదేశ్ కోల్పోయే అవకాశం ఉంది. ఐసీసీ అనేది ఆషామాషి బోర్డు కాదు, చాలా పవర్ఫుల్ బోర్డు. ఐసీసీని కాదని బీసీబీ పెద్దగా చేయడానికి ఏమీ ఉండదు. బీసీబీ కార్యకలాపాలపై గట్టిగానే దెబ్బపడుతుంది. బంగ్లాదేశ్కు స్పాన్సర్లు కూడా చెప్పే ప్రమాదం ఉంది. బంగ్లాదేశ్లో భారత పర్యటన కూడా రద్దయ్యే అవకాశాలున్నాయి. గత ఏడాది అక్కడ టీమిండియా పర్యటించాల్సి ఉంది. కానీ ఈ ఏడాదికి ఆ పర్యటన వాయిదా పడింది. ఇప్పుడు బంగ్లాదేశ్ తీసుకున్న నిర్ణయంతో ద్వైపాక్షిక సిరీస్ రద్దవుతుంది. ద్వైపాక్షిక సిరీస్ రద్దుతో బీసీబీకి మరింత నష్టమే జరుగుతుంది. దీంతో భావోద్వేగంతో బీసీబీ తీసుకున్న నిర్ణయం సరైనది కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. భారత్లో ఆడాలని బంగ్లాదేశ్ క్రికెటర్లకు ఉన్న ప్రభుత్వం బీసీబీ తీసుకున్న నిర్ణయంతో డీలా పడిపారని ప్రచారం జరుగుతోంది. బంగ్లాదేశ్ క్రికెటర్లు అసంతృప్తితో ఉన్నారని, ప్రపంచ కప్కు దూరం అవుతున్నామనే బాధలో ఉన్నారని చర్చ నడుస్తోంది. మొత్తంగా బంగ్లాదేశ్ క్రికెట్కు కోలుకోలేని దెబ్బ తగిలినట్టే అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.